హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా. హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ టీచర్ పోస్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరికీ కూడా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే మనకు అడుగుతున్నారన్నమాట. సో ఎట్టకేలకు వీటికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందంట. సో కోర్టు వ్యాజ్యాల పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళ వరకు కూడా ఖాళీల భర్తీ అయితే ఉండబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఓకే, సో దయచేసి ఇన్ఫర్మేషన్ని కొంచెం బూస్టప్ చేయండి, అందరికీ కూడా షేర్ అనేది చేయండి. సో వీడియోకి లైక్ చేయడము, కామెంట్ చేయడం చేస్తే తప్పకుండా మంచి రీచ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇటువంటి అప్డేట్ టెట్ కానీ, డిఎస్సి కానీ, ఎయిడెడ్ టీచర్ పోస్ట్ కానీ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. సో దయచేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి కోర్టు కేసుల పరిధిలో ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని టీచర్ పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల విద్యార్థులు ప్రాంతీయ సంచాలకులకు సూచించింది. 1:40 రేషియోలో మనకు టీచర్ విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఖాళీలను భర్తీ చేయాలని పేర్కొంది. ఆయా స్కూల్లోని ఎయిడెడ్ సెక్షన్స్లో 2020-21 విద్యా సంవత్సరపు ఎన్రోల్మెంట్ను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. ప్రాథమికోన్నత పాఠశాలలో 2021 ఏప్రిల్ 19, ఉన్నత పాఠశాలలో 2021 ఏప్రిల్ 30 నాటికి ఉన్న చేరికల సంఖ్యను అనుసరించి టీచర్ల సంఖ్యను నిర్ణయించాలని పేర్కొంది. ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి ప్రొఫార్మాను జిల్లాలకు పంపి యుడైస్ డేటా ఆధారంగా ఆ సమాచారాన్ని క్రోడీకరించాలని ఆదేశించింది. టీచర్ల సీనియారిటీ నిర్వహణలో లేని ఎయిడెడ్ స్కూల్లో మిగులు పోస్టులను తీసుకుని జిల్లా యూనిట్గా కేటగిరీ వారీగా డేటాను సిద్ధం చేయాలని పేర్కొంది. విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఏ స్కూల్లో టీచర్ నియామకం అవసరమో తేల్చాలని ఇంతకుముందు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. స్కూల్ వారీగా విద్యార్థుల సంఖ్య, ఎయిడెడ్ పోస్టులు, పనిచేస్తున్నటువంటి సిబ్బంది, ఖాళీలు, భర్తీ చేయాల్సిన పోస్టులు, మిగులు టీచర్లు, సీనియారిటీ జాబితాను ఆర్జేడీలకు సమర్పించాలని సూచించింది. అనంతరం ఆర్జేడీల ఆదేశాలను అనుసరించి మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్ళలో కౌన్సిలింగ్ ద్వారా ముందు భర్తీ చేయాలి. ప్రాథమికోన్నత పాఠశాలకు డిఈఓలు, హై స్కూళ్లకు ఆర్జేడీలు ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్దేశించింది. మిగులు టీచర్లను ముందు అదే మేనేజ్మెంట్ స్కూల్లోని ఖాళీ పోస్టుల కౌన్సిలింగ్ ద్వారా నియమించాలని, అనంతరం ఇతర మేనేజ్మెంట్ స్కూళ్ళలో ఖాళీలు ఉంటే తక్కిన మిగిలిన టీచర్లను వాటిలో నియమించాలని సూచించింది. అనంతరం ఇంకా ఏదైనా ఎయిడెడ్ స్కూల్లో ఖాళీలు ఉంటే ఆ జాబితాను డిఈఓలు, ఆర్జేడీలకు సమర్పించాలని తెలిపింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆగస్టు 31 నాటికి పూర్తి చేయాలని చెప్పి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు అయితే ఇచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఎయిడెడ్ స్కూల్లో ఏవైతే టీచర్ పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకే, సో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు అందిస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.